కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లతో సుందరీకరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మహిళలు కానీ నువ్వు చేసిన అభివృద్ధిని చూసి అడ్డుపడతలేరన్న. నువ్వు జనాల కుంపలు కూల్చి రోడ్ల మీదకి తీసుకొస్తుంటే అడ్డుపడుతున్నారు. ప్రజల ఉసురు పోసుకోవద్దని అడ్డుపడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకుంటే మంచిది కాదని చెప్పి అడ్డం పడుతున్నారు. నువ్వు చేసిన సుందరీకరణ, నువ్వు ఏం సుందరీకరణ చేస్తున్నావు? జనాలను రోడ్లకు ఈడుస్తున్నావు. అంటే గాంధీ సరోవర్ పేరు మీద 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? గాంధీ తాత జనాల ఉసురు పోసుకొని విగ్రహం పెట్టమన్నాడు అన్న. గాంధీ తాత స్వతంత్రంగా బతకండి, ఎవరి కష్టాలు వాళ్ళు చేసుకొని అన్నట్టు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. నువ్వు స్వతంత్రంగా కష్టపడి కట్టుకున్న ఇళ్ళను కూల్చి నువ్వు విగ్రహం పెడతా అంటున్నావు. ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడానికి? ఎవరితోనో మంచి పేరు తెచ్చుకోవడానికి? అది తప్పు అన్న. వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. 50 ఏళ్ళ నుంచి బతుకుతున్న అపార్ట్మెంట్ల వాళ్ళని బయటకు ఈడ్చి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అలా ఏడుస్తున్నారు, రోజు చూస్తున్నాం. వాళ్ళని రోడ్లకు ఈడ్చి నువ్వు సరోవరం కట్టి ఎవరిని ఉద్ధరిస్తావు? మీ రాహుల్ గాంధీని ఉద్ధరించాలనా, లేకపోతే ఇంకా అమ్మని ఉద్ధరించాలనా, సోనియమ్మని? ఎవరిని ఉద్ధరించడానికి? అందుకే అడ్డుపడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు అందుకే అడ్డుపడుతున్నారు. అంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తా అంటున్నారు కదా. కట్టుకున్న ఇల్లు కూల్చిపెట్టి నువ్వు నష్టపరిహారం ఇస్తావు ఎవరికన్నా? మీ ఇల్లు కూల్చి పెట్టాను గాంధీ సరోవరము. నువ్వు కట్టుకున్న ఇల్లు కూల్చి నష్టపరిహారం ఎందుకు ఇస్తావు? నిన్ను వచ్చి అడిగారా వాళ్ళు? నువ్వు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే రూపాయి ఇచ్చినావా? ఇప్పుడు నష్టపరిహారం కట్టేందుకే తప్పు కదా అన్నది. అందుకే అడ్డుపడుతున్నాం. అంటే ఈరోజు కేటీఆర్ వచ్చిండు ఈ యొక్క సమావేశానికి. 16,000 కోట్లకు మాకు అప్పగించండి, మా సుధీర్ రెడ్డి చేసి చూపిస్తారని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళేమో 1,50,000 కోట్లు అంటారు. మరి అంత డబ్బు వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ యొక్క సుందరీకరణ సాధ్యమవుతుందా? మరి మీరు సవాల్ విసిరినటువంటి కేటీఆర్కి 16,000 కోట్లు ఎక్కడ? నువ్వు చెప్పే 1,50,000 కోట్లు ఎక్కడన్నా? దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? మా సుధీర్ రెడ్డి అన్నకి ఇవ్వండి, చేసి చూపిస్తాడు. ఎన్ని చేస్తలేడు మా సుధీర్ రెడ్డి అన్న? ఇంకా తక్కువకు చేసి చూపిస్తాడు. నువ్వు అవి ఎవరికి మూటలు పంపేయనికే? ఎవరు మెప్పు పొందడానికి? రాహుల్ గాంధీకి మూటలు పంపేయనికేనా? ఇది తప్పు కదన్నా. 16,000 కోట్లకి 1,50,000 కోట్లకి తేడా ఎంత ఉంది? మీరు మీ కుటుంబాలు మీరు మూటలు పంచుకోవడానికి నువ్వు అంత టార్గెట్ పెట్టినావు. 16,000 కోట్లకు సుందరీకరణ చేస్తామంటే నువ్వు 1,50,000 అని ఎవరిని ఉద్ధరించను ఇంకన్నా? అంటే ఎన్ని మూటలు తింటారు? ఇంకా మీరు సరిపోదా? 2.5 సంవత్సరాల నుంచి తింటున్నారు కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఏమంటారు అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరికో ఒకరికి ఇద్దరికి కీడు జరుగుతుంది, దాన్ని ఎందుకు ఇంత భూతత్వంలో పెడుతున్నారని కూడా అంటారు. ఎవరికో ఇద్దరికి కీడు జరుగుతలేదన్న 1000 కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అదే మా కేసీఆర్ బాపు విలేజ్లల్లో మొత్తము ప్రాజెక్టులు కట్టించిండు. రైతులకు అన్యాయం జరిగింది అన్నాడు. ఒక్క రైతన్న వచ్చి కేసీఆర్ మా పంటలు గుంజుకున్నాడని లొల్లులు పెట్టిండ్రా? అందరికీ న్యాయం చేసిండు. అందరికి న్యాయం చేసి ఒక్క రైతు కూడా బయటకు రాకుండా అందరికి న్యాయం చేసి ప్రాజెక్టులు కట్టిండు. మరి నువ్వు కొంపలు కూల్స్తుంటే జనాలు ఎందుకు బయటకు వస్తున్నారు? నువ్వు చేసేది నచ్చక బయటకు వస్తున్నారు జనాలు. అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎవరైనా అర్హుల వాళ్ళకి ఇల్లులు కూడా ఇస్తామని అంటున్నారు కదా. ఏ ఇల్లు ఇస్తావు నువ్వు? ఏడ ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్లు ఆడ కుక్కలు కాపురాలు చేస్తున్నాయి, కుక్కలు పందులు. ఇస్తే కేసీఆర్ పేరు వస్తుందని నువ్వు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేవు. మళ్ళీ తెలంగాణ బాబు కట్టిన ఇండ్లు ఇవి ఇస్తే మన కేసీఆర్కి పేరు పోతాయని నువ్వు ఇస్తలేవు ఇండ్లు. ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతున్నాయని చెప్పేసి అని అంటుండగా ఆయన చెప్పిన గ్యారెంటీ లేదు, అమలు అవ్వలేదు. ఆర్టీసీని బతికించడానికి ఆయన 1,000 కోట్లు ఆర్టీసీకి కడుతున్నాడు అంతే. ఆర్టీసీకి 1,000 కోట్లు కడుతున్నాడు. అదొకటి అమలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది చేస్తున్నాడు ఆయన? సన్న బియ్యం అన్నాడు, అవి కూడా నూకలు పిండి.